రేపే ప్రబోధిని ఏకాదశి. ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లో ఉన్న సమస్త దోషాలు పోయి పవిత్రంగా మారుతారు. మరి ఈరోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే పుణ్యం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక శుద్ధ ఏకాదశికి ప్రబోధిని ఏకాదశి అని పేరు. ఈరోజు భక్తులు శివకేశవులను ఆరాధిస్తారు. ఇది ఎంతో పరమ పవిత్రమైన రోజు. సమస్త పాపాలను పోగొట్టే పర్వదినం. గంగా నదితో పాటు సమస్త తీర్థాలన్నీ పోగొట్టే పాపాలన్నిటినీ ఈ ఒక్కరోజు ఉపవాస దీక్ష తీసుకుంటే సమస్త పుణ్య తీర్థములు పోగొట్టే పాపాలన్నీ కూడా పోగొడుతుంది. అంతటి శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది. ప్రబోధిని ఏకాదశి వచ్చిందంటే గంగా నదితో మరియు ఈ భూమండలంలో ఉన్న సమస్త పుణ్య తీర్థములతో మానవులకు పని లేదని ఆ పుణ్యతీర్థాలే ఒప్పుకుంటాయి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే వేల కొద్దీ అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఈ ప్రబోధిని ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం చేయలేని వారు ఒక్కపూట భోజనం చేసి వ్రతం ఆచరిస్తే ఒక్క జన్మలో చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. అదే పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేసిన వారికి 2 జన్మలలోని పాపాలన్నీ కూడా పోతాయి. ఇక రోజంతా ఉపవాసం జాగరణ చేస్తే 7 జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి. కొంతమందికి తీరని కోరికలు ఉంటాయి. అలాంటి తీరని కోరికలను సైతం తీర్చే శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది. ప్రబోధిని ఏకాదశిని చాలా పెద్ద ఏకాదశిగా భావిస్తారు. కార్తీక మాసం శుక్లపక్షంలోని ఏకాదశిని దేవ ఉద్ధాన ఏకాదశి, చిలుకు ఏకాదశి మరియు ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున విష్ణువు 4 నెలల యోగ నిద్ర నుండి మేల్కుంటాడు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు శాలిగ్రామ స్వరూపమైన తులసితో వివాహం కూడా జరుగుతుంది. తులసి శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. నిద్ర నుండి మేల్కొన్న తర్వాత విష్ణువు మొదట తులసి పిలుపును వింటాడట. ఈ కారణంగా ప్రజలు కూడా ఈ రోజున తులసిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని అంటూ ఉంటారు. శివ పురాణం ప్రకారం శివుని కోపం కారణంగా ఒక తెలివైన రాక్షస బాలుడు జన్మించాడు. అతనిని దైత్యరాజు జలంధరుడు అని పిలుస్తారు. జలంధరుడు బృందాన్ని వివాహం చేసుకున్నాడు. బృంద సత్ప్రవర్తన గల స్త్రీ. జలంధరుడి భార్య. పవిత్రత నశించినంత వరకు ఆయన చనిపోడని వరం ఉంటుంది. దీంతో జలంధరుడు తన శక్తితో స్వర్గాన్ని జయించాడు. ఒకరోజు కైలాస పర్వతం చేరుకున్నాడు. అక్కడ శివుణ్ణి చంపేందుకు ప్రయత్నించాడు. శివునిలో భాగమైనందున అతను శివునిలాగా శక్తివంతమైన వాడు. పైగా అతను బృంద పవిత్రత కలిగి ఉన్నంత కాలం అతనికి చావు అనేదే లేదు. దీనివల్ల శివుడు కూడా అతన్ని చంపలేకపోయాడు. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణువును కోరారు. ఆ తరువాత విష్ణువు జలంధరుడి వేషంలో బృంద వద్దకు చేరుకున్నాడు. బృంద అతనిని తన భర్తగా తప్పుగా భావించి భక్తితో ప్రవర్తించటం ప్రారంభించింది. దీని కారణంగా ఆమె పవిత్రత పోతుంది. ఇది జరిగిన వెంటనే బృంద భర్త జలంధరుడు యుద్ధంలో ఓడిపోయి చనిపోతాడు. విష్ణువు లీల గురించి తెలుసుకున్న బృందానికి కోపం వచ్చి విష్ణువును రాయిగా ఉండమని శపిస్తుంది. దీని తర్వాత విష్ణువు రాయి అయ్యాడు. దేవుడు రాయిగా మారటంతో విశ్వంలో అసమతుల్యత ఏర్పడుతుంది. దేవతలందరూ కూడా బృందాన్ని వేరుకుని విష్ణువును శాపం నుండి విముక్తి చేయమని ఆమెను కోరుకుంటారు. అప్పుడు బృంద అతనికి శాపం నుండి విముక్తి కలిగించి తనను తాను కాల్చుకుంటుంది. బృందాన్ని చనిపోయిన చోట తులసి మొక్క పెరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, బృంద, నీ పవిత్రత వల్ల నువ్వు నాకు లక్ష్మి కంటే ఎక్కువ ప్రీతిపాత్రమయ్యావు అని విష్ణువు చెప్పాడు. నీ శాపాన్ని తీర్చడానికి నాలో ఒక రూపం రాతి రూపంలో భూమిపై ఉంటుంది. అది శాలిగ్రామంగా పిలువబడుతుంది. నా ఈ రూపంలో నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు. తులసి లేకుండా నేను ప్రసాదాన్ని స్వీకరించను అని చెప్తాడు.
అప్పటి నుండి తులసి విష్ణువుకు ప్రీతికరంగా మారింది. తులసి కళ్యాణం చేయటం వల్ల ఆడపిల్లను దానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఇప్పటి వరకు కన్యాదానం చేయని వారు తులసి కళ్యాణం చేసి ఆ పుణ్యాన్ని పొందవచ్చు. అంతేకాకుండా తులసి కళ్యాణ క్రతువులను నిర్వహించే భక్తులకు మోక్షం లభిస్తుంది. వారి కోరికలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు దయతో నెరవేరుతాయి. అన్ని ఏకాదశి తిథులకు విశిష్టత అనేది ఉంటుంది. అలాంటిదే హరిహరాదులకు ప్రీతిపాత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి. ఏకాదశి గురించి అనేక గాథలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం శ్రీహరి యోగనిద్రలోనికి వెళ్ళిన సమయంలో దేవతలు బలహీనంగా ఉంటారు. వారికి దైవబలం ఉండదన్న భావనతో అసురులు విజృంభించారు. దీనితో దైవగణం వైకుంఠానికి వెళ్ళగా వారి దయనీయతను గమనించిన దేవదేవుడి దివ్య దేహం నుంచి యోగమాయకు ప్రతిరూపమైన శక్తి ఉద్భవించి అసుర సంతతిని తరిమికొట్టింది. యోగ నిద్ర నుంచి లేచిన భగవానుడు ఆ శక్తికి ఏకాదశి అని నామకరణం చేశాడు. బ్రహ్మదేవుడు నారదుడికి వివరించినట్లు చెప్తున్న కథనం ప్రకారం ఉద్ధాన ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సకల దోషాలు తొలగుతాయి. ఆ రోజు ఉపవాస దీక్ష పాటించిన వారు ఏ ఒక్కరికి అన్నదానం చేసినా 1000 అశ్వమేధ 100 రాజసూయ యాగాల ఫలితం దక్కుతుందని, ఆ రాత్రి శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువు చిత్రపటం ముందు అఖండ దీపారాధన చేసి స్వామి నామస్మరణతో చేసే జాగరణకు కూడా అదే ఫలితం సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు. ఈ వ్రత ఆచరణకు అవకాశం లేని వారు హరిని మనసున నిలిపి తులసి కోటను అర్చించి 7 ప్రదక్షిణలు చేసినా సరిపోతుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు. ఈ తిథినాడు మేల్కొన్న స్వామి మరునాడు అంటే ద్వాదశి తిథినాడు శ్రీ మహాలక్ష్మిని స్వీకరించి స్వర్గలోకాలకు మంగళం చేకూర్చారని ఫలశ్రుతి. తొలి ఏకాదశి రోజు యోగనిద్రలోనికి వెళ్ళిన ఆ శ్రీ మహావిష్ణువు కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజు అంటే ప్రభోదిని ఏకాదశి రోజు యోగనిద్ర నుండి మేల్కుంటాడు. ఈ రోజు విష్ణుమూర్తి యోగనిద్ర నుండి మేల్కుంటాడు కాబట్టి ప్రభోదిని ఏకాదశి అయ్యింది. ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 తులసి దళాలు వేసుకుని స్నానం చేయాలి. ఈరోజు ఇలా చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. ఇలా స్నానం చేసే సమయంలో ఈ శ్లోకం చదువుకోవాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. ఈ శ్లోకం చదివి స్నానం చేయాలి. ఇలా చేస్తే సమస్త పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం ద్వారా ఎంతో పుణ్యాన్ని పొందుతారు. ఈ శ్లోకం చదవటం రానివారు ఓం నమో నారాయణాయ అని జపిస్తే చాలు. ఈరోజు ఇలా తులసి దళాలను నీటిలో వేసుకుని స్నానం చేయటం ద్వారా అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. తులసి ద్వారా అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. తులసి ఆకులలో ఉండే ఔషధ గుణాలు మీకు తెలియకుండానే శరీరంలోని అన్ని వ్యాధులను నయం చేస్తాయి. చర్మ వ్యాధులు నయమవుతాయి. మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నూతన ఉత్తేజాన్ని సంతరించుకుని ఆహ్లాదంగా మారుతారు. కాబట్టి ఈరోజు స్నానం చేసే నీటిలో ఉదయం సాయంత్రం తులసి ఆకులు వేసుకుని స్నానం చేయటం ద్వారా ఎన్నో జన్మల పుణ్యాన్ని పొందుతారు. అలాగే కుదిరిన వారు తప్పక ఉపవాసం ఉండండి. లక్ష్మీ నారాయణులకు లేదా వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులతో మరియు రకరకాల పూలతో పూజ చేయండి. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినవద్దు. అది మహాపాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ప్రభోదిని ఏకాదశి రోజు ఈ నియమాలను పాటించండి. ఏకాదశిని గృహస్థులందరూ కూడా ఆచరించవచ్చు. ఈ ఏకాదశి దీక్ష ముఖ్యంగా ఉపవాస ప్రధానమైనది. ఉపవాసం, దానం, హరిపూజ అనేవి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విషయాలు అని హరిపురాణంలో కూడా చెప్పబడింది. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు విష్ణు పూజ చేసి విష్ణువుకు నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే దోషం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడు పఠించినా కూడా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా ఏకాదశి రోజు గనుక విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరించుకుపోతాయి. పుణ్యగతులు పడతాయి. అంతేకాదు గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ఈరోజు పారాయణం చేస్తే
అన్నిటి నుండి విజయం పొందటమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని 3 సార్లు పలకండి. అంతే, ఫలితం కలుగుతుంది. విష్ణు సహస్రనామం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో ఈ నామాన్ని 3 సార్లు పలికితే అంతే ఫలితం కలుగుతుంది. ఇది తారక మంత్రం. ఎంతో పవిత్ర మంత్రం, ఎంతో శక్తి ఉన్న ఈ మంత్రాన్ని ఈ ఏకాదశి రోజు 3 సార్లు పఠిస్తే చాలు. వారి పాపాలన్నీ కూడా ఆ శ్రీరామ అగ్ని జ్వాలల్లో పడి బూడిదైపోతాయి. ఈ ఏకాదశి రోజు మీరు పూజలు ఉపవాసాలు చేయకపోయినా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి, లేదా వినే ప్రయత్నమైనా సరే చెయ్యండి. ఇవేమీ చేయలేని వారు తారక మంత్రాన్ని 3 సార్లు పఠించండి చాలు. ఉపవాసం ఉండకపోయినా ఈ పని చేస్తే మహాపుణ్యం కలుగుతుంది. అసలు ఉపవాసం ఎవరు పాటించకూడదు అంటే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, షుగర్ బీపీ వంటి వ్యాధులతో బాధపడేవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్లాల్సిన వారు ఉపవాసాన్ని ఆచరించకపోయినా దోషం లేదని శాస్త్రం చెప్తుంది. ఇలాంటి వారు భక్తి శ్రద్ధలతో ఈరోజు తారక మంత్రాన్ని పఠిస్తే అనంత పుణ్యం లభిస్తుంది. వారి పాపాలన్నీ కూడా నశించి 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. కుదిరిన వారు ఉపవాసం ఉండండి, లేదా పండ్లు, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకొని ఉపవాసం ఉండండి. ధాన్యాలు, పప్పు దినుసులు అస్సలు తినవద్దు. మరి తెలుసుకున్నారు కదా. రేపు ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా ఈ మంత్రాన్ని, తారక మంత్రాన్ని 3 సార్లు జపించి మంచి శుభ ఫలితాలను పొందండి.